ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసుప్రభు అంటారు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. మరి ఎవరైతే పాపము చేస్తారో వాళ్ళందరూ కూడా పాపానికి దాసులని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. మరి ఎవరైతే సత్క్రియలు చేయరో, మంచి పనులు చేయరో వారి ఇంట, వారి వాకిట పాపము పొంచి ఉంటుందంట. మరి ఆ పాపానికి మన ఎడల వాంఛ, కోరిక కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పాపాన్ని మనము ఏలుతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో చూస్తే మరి వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ పట్టుబడినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు మోషే ధర్మశాస్త్రము ప్రకారం. మరి అక్కడికి వచ్చిన యేసు ప్రభు చెప్తారు, మీలో ఎవరైతే పాపము చేయలేదో వాళ్ళు ఆమె మీద రాయి విసరమని. మరి అక్కడున్న వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఆమె మీద రాయి విసరలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది వాళ్ళందరూ కూడా పాపులని. మరి మనము కూడా గ్రహించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరము కూడా పాపులమే. మనము అనుదినము కూడా మన ద్వారా ఏదో ఒక తప్పిదము జరుగుతూనే ఉంటుంది. మన క్రియల ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన చూపుల ద్వారా కావచ్చు, ఏదో ఒక పాపము, ఏదో ఒక తప్పిదము మన ద్వారా జరుగుతుంది. అయితే మనము చేయవలసింది ఏంటంటే మరి మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి మన కొరకు తన దైవత్వమును, మహిమను, ఘనతను అన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కొరకు తన ప్రాణమును పెట్టారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో ఎప్పుడైతే మనము కడగబడతామో మనందరము కూడా పరిశుద్ధులుగా తీర్చబడతాము. మనందరము కూడా పరిశుద్ధులుగా తీర్చబడుదుముగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, ఆమేన్.